హలో వెల్కమ్ టు AKSIS. ఈరోజు ఈ సెషన్ వచ్చేసి కంప్లీట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాస్తున్నటువంటి ప్రతి ఆస్పిరెంట్కి కూడా ఈ ఎగ్జామ్ టిప్స్ అనేటువంటివి చెప్పబోతున్నాను. సాధారణంగా రీసెంట్గా జరిగినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా కొన్ని పాఠాలు అనేటువంటివి స్టూడెంట్స్ నేర్చుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఎగ్జామినేషన్ పేపర్ టఫ్నెస్ అనేటువంటిది సర్వసాధారణంగా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ టైం మేనేజ్మెంట్ అనేటువంటిది కూడా చేసుకోవాలి. సో ఓవరాల్గా ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద ప్రిలిమ్స్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు మన యొక్క బిహేవియర్ అనేది లేదా మన యొక్క మేనేజ్మెంట్ ఆఫ్ టైం అనేది ఎట్లా ఉండాలో కొంత చెప్పే ప్రయత్నం చేస్తాను. సో సాటర్డే రోజున ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ 4 o'clock నుంచి చదవడం అనేటువంటిది లేదా రివిజన్ అనేది ఆపేయండి. సో ఎందుకు అంటే లాస్ట్ మినిట్లో కూడా హరీబరీగా రివైజ్ చేయడం ద్వారా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇదొక పాయింట్. అదేవిధంగా ఈ హరీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల లేదా టెన్షన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి ఒక సెన్స్ ఆఫ్ ఫియర్ కానివ్వండి, స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. సో ఎగ్జామ్ సండే ఉంది కాబట్టి సాటర్డే ఆఫ్టర్నూన్ వరకు చదివి వదిలేసేయండి. ఎందుకంటే ఒక్క రోజులో లేదా ఒక్క పూటలో చదవడం వల్ల మనకి పెద్దగా డిఫరెన్స్ ఏం రాదు. సాధ్యమైనంత వరకు కూడా మీ యొక్క మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. అంటే కూల్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ఉండాలి. సో మీ మైండ్లో కూడా ఎలాంటి టెన్షన్స్ ఉండకుండా ఉండాలి అంటే చదవడం అనేటువంటిది ఈవినింగ్ 4 కల్లా ఆపేసిన తర్వాత మీరు ముందుగా చెక్ చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే హాల్ టికెట్స్ అనేటువంటివి జాగ్రత్తగా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. లాస్ట్ మినిట్ హరీ అనేటువంటిది అసలు అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే రేపు ఎగ్జామ్ ఉందనగా ఈరోజు లేదా ఇంకా 2 days ముందు హాల్ టికెట్ తీసి పెట్టుకోవడమే చాలా ఉత్తమమైనటువంటి పని. సండే రోజున ఎలాంటి జిరాక్స్ షాప్స్ అనేటువంటివి ఓపెన్ చేయరు కాబట్టి ఆ రోజు మార్నింగ్ 10 o'clock కదా ఎగ్జామ్ అని చెప్పేసి 9 o'clock హాల్ టికెట్ తీసుకుందాం అనేటువంటి ఆలోచన మాత్రం తీసేయండి. సో ఇది ఒక సజెషన్ మాత్రమే. అండ్ డెఫినెట్లీ లాస్ట్ మినిట్ హరీ అవ్వద్దు. సో హాల్ టికెట్ తీసుకున్న తర్వాత ముందుగా మీరు చెక్ చేసుకోవాల్సింది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, నేమ్ అండ్ ఎగ్జామినేషన్ సెంటర్. ఎగ్జామినేషన్ సెంటర్ అనేది కొన్ని చోట్ల ఒకే కాలేజ్ పేర్లతో డిఫరెంట్ ఏరియాస్లో కానివ్వండి, లేదా ఒక కాలేజ్ పేరు చూసుకొని మరొక కాలేజ్కి ఎగ్జామ్ హాల్కి వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివి అవాయిడ్ చేయాలి అంటే పిన్ కోడ్తో పాటు గూగుల్లో చెక్ చేసుకోండి ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంది. అండ్ గూగుల్లో మనకి ఫొటోస్ కూడా వస్తాయి ఆ కాలేజీకి సంబంధించినటువంటి, అవి కూడా చూసుకోండి. తర్వాత మీ స్లీప్ సైకిల్ అనేది ఈ 3 రోజులు కూడా సాధ్యమైనంత వరకు ప్రాపర్ స్లీప్ సైకిల్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఏ గుడ్ స్లీప్ విల్ డెఫినెట్లీ రిజల్ట్ ఇన్ ద ఎన్వైరాన్మెంట్. అంటే మనకు ఉన్నటువంటి టెన్షన్స్ కానివ్వండి, లేదంటే ఈ యొక్క స్ట్రెస్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం కోసం స్లీప్ బాగా పనిచేస్తుంది. అంటే ట్రై టు స్లీప్ అకార్డింగ్ టు ద ఎగ్జామ్ షెడ్యూల్. అంటే లేట్ నైట్ 2 వరకు 3 వరకు చదవడం ఈ 3 రోజులు ఆపేసి ప్రాపర్ స్లీప్ సైకిల్ మెయింటైన్ చేయండి. అంటే 10 o'clock లేదా 11 o'clock స్లీప్ స్టార్ట్ చేసి మార్నింగ్ 6-7 కల్లా లేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎగ్జామినేషన్కి వెళ్ళే రోజున మీకు స్లీప్ సరిపోలేదు, నిద్ర సరిపోలేదు అంటే మీకు ఎంత నాలెడ్జ్, ఎంత సబ్జెక్ట్ ఉన్నా ఎగ్జామినేషన్ హాల్లో మీ బాడీ లేదా మీ మైండ్ రెండు కూడా యాక్టివ్గా ఉండవు అనమాట. సో దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇవి చిన్నవే కావచ్చు, కానీ వీటి యొక్క రిజల్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఎంత సబ్జెక్ట్ చదివినా ఆ మూమెంట్లో చిరాకు అనిపించడం, మన బాడీ సహకరించకపోవడం, మన మైండ్ అనేటువంటి సహకరించకపోవడం, ఇలాంటి చాలా సందర్భాల్లో చూసే ఉంటాం గతంలో. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్నారో ఇవి కంపల్సరీగా పాటించండి. ఆల్రెడీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా వీటిని ఒకసారి చూడండి డెఫినెట్లీ. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా ఇవి చాలా ఇంపాక్ట్ని కలగజేస్తాయి అన్నమాట. ఎగ్జామ్కి వెళ్ళే రోజు మార్నింగ్ సండే కాబట్టి ముందు రోజు నాన్ వెజ్ తినడం చాలా వరకు ఆపేయండి. ఎందుకంటే మీ యొక్క బాడీ అనేది ఎట్టి పరిస్థితుల్లో హెల్తీగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ మరొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళడం ఒక 1/2 hour లేదా 1 hour ముందు వెళ్ళే ప్రయత్నం చేయండి. అండ్ వెళ్ళే క్రమంలో ఆటోలో కానివ్వండి లేదా ఇంకో చోట ఎవరితో గొడవ పెట్టుకోవద్దు. ముందే చెప్తున్నాను. ఎందుకంటే మీ యొక్క మైండ్ అనేది డిస్టర్బ్ అయిన తర్వాత ఆ డిస్టర్బెన్స్ ఎగ్జామినేషన్ మీద పడుతుందన్నమాట. సో పీస్ఫుల్గా ఎగ్జామినేషన్ సెంటర్ వరకు వెళ్ళండి. అదేవిధంగా హాల్ టికెట్ కంపల్సరీగా జాగ్రత్తగా పెట్టుకొని లాస్ట్ మినిట్ హరీ అవ్వద్దు. ఎగ్జామ్స్ హాల్కి 1/2 hour ముందే పంపిస్తారు కాబట్టి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీ రూమ్ నెంబర్స్ అవన్నీ చెక్ చేసుకొని ప్రాపర్గా వెళ్ళిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ ఎక్కడైతే రాసి ఉంటారో ఆ బెంచ్ మీద కూర్చున్న తర్వాత ప్రశాంతంగా మైండ్ ఉంచుకోవడానికి ట్రై చేయండి.
సో అదేవిధంగా పెన్స్ క్యారీ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ ఒక సజెషన్ ఏంటంటే, కొత్త పెన్స్ కాకుండా, న్యూ పెన్స్ కాకుండా ఆల్రెడీ యూజ్డ్ పెన్స్ ఏవైతే ఉంటాయో బబ్లింగ్కి చాలా యూజ్ అవుతాయండి. ఎందుకంటే అప్పటికప్పుడు న్యూ పెన్ ఇంక్ అనేటువంటిది అంత ఫ్లో రాదు కాబట్టి ఆల్రెడీ యూజ్ చేసినటువంటి పెన్స్, బ్లాక్ లేదా బ్లూ పెన్స్ అనేటువంటి తీసుకువెళ్ళవచ్చు. అదేవిధంగా ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేటువంటివి ఎగ్జామ్ సెంటర్కి తీసుకువెళ్ళవద్దు, ఒక మొబైల్ తప్ప. సో మొబైల్ కూడా డిపాజిట్ చేసి వెళ్ళిపోండి. సో ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత, కూర్చున్న తర్వాత, ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన తర్వాత మీరు చేయాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడి నుంచే మనకి ఈ యొక్క టైం మేనేజ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన తర్వాత చెక్ చేసుకోండి, ఏమైనా చిరిగిపోయిందా, లేదంటే ఎక్కడైనా ఏమైనా మిస్టేక్స్ ఏమైనా పడ్డాయా. అండ్ బెల్ రింగ్ అయిన తర్వాత డెఫినెట్లీ స్టార్ట్ డూయింగ్ యువర్ ఎగ్జామ్. ఇక్కడ మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఎగ్జామ్ పేపర్ ఓపెన్ చేసిన తర్వాత ఒక 3 to 5 minutes కంపల్సరిగా ఈ 120 క్వశ్చన్స్ మొత్తాన్ని కూడా ఒక హెలికాప్టర్ వ్యూ లాగా చూడండి. అంటే పేపర్స్ అన్నీ తిప్పి, సో మీ యొక్క సబ్జెక్ట్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక ఏరియల్ వ్యూ, అంటే ఒక ఐ రీడింగ్ అనేది పైపైన చేసుకుంటూ వెళ్ళిపోండి. దీని ద్వారా ఏమర్థమవుతుందంటే, క్వశ్చన్ పేపర్ ఎట్లా వచ్చింది అని చెప్పేసి ముందు 3 to 5 minutesలో మీకు అర్థమైపోతుంది. అండ్ ఎక్కడ ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎక్కడ టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి అని మీ బ్రెయిన్కి మీరు ఆటోమేటిక్గా చెప్తున్నారనమాట. నౌ ఇప్పుడు అవుట్ ఆఫ్ 4 సెక్షన్స్, అంటే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, ఈ 4 సెక్షన్స్లో ఏది ముందు అటెంప్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు మీకు ఏ సబ్జెక్ట్ అయితే బాగా వచ్చో ఆ సబ్జెక్ట్ని మాత్రమే స్టార్ట్ డూయింగ్ అటెంప్ట్. అంటే స్టార్టింగ్ పేపర్ కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ నుంచి చేయాలా, లేదా లాస్ట్ క్వశ్చన్ నుంచి చేయాలా, ఏ క్వశ్చన్కైనా ఒక క్వశ్చన్కి 1 మార్కు, అండ్ ఒక క్వశ్చన్ తప్పిపోతే 1/3 మార్క్స్ నెగిటివ్ కాబట్టి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఈక్వల్ మార్క్స్. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఎన్ని అటెంప్ట్ చేయాలి, మీ అటెంప్ట్ అనేది ఎప్పుడైనా సరే దేని మీద బేస్ అయి ఉండాలి అంటే మీ యాక్యురసీ మీద బేస్ అయి ఉండాలి. ఉదాహరణకి మీరు 10 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తున్నప్పుడు 7 క్వశ్చన్లు రైట్ అవుతున్నాయి అంటే 100కు 70 క్వశ్చన్లు రైట్ అవుతున్నాయి అంటే మీరు ఎక్కువ అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మీ యొక్క పర్సంటేజ్ ఆఫ్ యాక్యురసీ ఇంక్రీజ్, అంటే అబౌవ్ 70% ఉంది కాబట్టి. అండ్ బిలో 70% లేదా 60% యాక్యురసీ ఉంటే మీ యాక్యురసీని బట్టి మీరు ఈ అటెంప్ట్స్ అనేటువంటివి చూసుకోవాలి. ఈ అటెంప్ట్ చేసేప్పుడు కూడా ఎలా చేయాలి అంటే, మీకు నచ్చిన సబ్జెక్ట్ ఓపెన్ చేసి అలా. అండ్ ఇంకొకటండి, ప్రతి 30 క్వశ్చన్లకి 20 నిమిషాల సమయం మాత్రమే వెచ్చించండి. ఇది నా యొక్క అడ్వైస్ అనమాట. ఎందుకంటే ప్రతి 10 నిమిషాలు మీరు సేవ్ చేసుకునే కొద్దీ 4 సెక్షన్స్ 4 పదులు 40 నిమిషాల సమయం అనేటువంటిది మిగులుతుందన్నమాట. ఈ 40 నిమిషాల సమయం అనేటువంటిది 20 నిమిషాలు బబ్లింగ్కి వెళ్తుంది. అండ్ ఇంకొక 20 నిమిషాలు అనేటువంటిది సెకండ్ రీడింగ్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒక పేపర్ని 2 సార్లు చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఫస్ట్ రీడింగ్లో కొంచెం జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ చదువుకుంటూ వెళ్తూ, అండ్ ఫస్ట్ రీడింగ్ చదివేటప్పుడు ఏ క్వశ్చన్ దగ్గర అయితే మీరు స్టక్ అవుతున్నారో ఆ క్వశ్చన్ వదిలేయండి, అక్కడ ఎక్కువగా అనలైజ్ చేయవద్దు. సెకండ్ అటెంప్ట్లో చూసుకోండి. సో 20 నిమిషాలకి 30 క్వశ్చన్లు కవర్ చేయండి. ఈ 30 క్వశ్చన్లు కవర్ చేసిన తర్వాత ఉదాహరణకి మీరు 10 క్వశ్చన్లు మాత్రమే ఆన్సర్ చేశారు, ఆ 10 క్వశ్చన్లు బబ్లింగ్ చేసేసుకోండి. అప్పుడే చివరిలో బబ్లింగ్ చేస్తాము అనేటువంటి వాళ్ళకి గ్రూప్ 2లో ఏమైందో అందరికీ గుణపాఠంగా తెలుసు. ఎందుకంటే చివరిలో ఏమవుతుంది, ఎగ్జామినేషన్ హరీలో ఒక క్వశ్చన్కి బబుల్ చెప్పి మరో క్వశ్చన్కి బబుల్ చేస్తాం. సో దీనివల్ల మనం సిల్లీ మిస్టేక్స్ చేయడం వల్ల ఎంతో నష్టాన్ని మనం చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి. నా క్వశ్చన్స్ అనేటువంటివి లాస్ట్లో 50-50 ఎలా మనం ప్లే చేయాలి అంటే, ఉదాహరణకి ఒక క్వశ్చన్లో మీకు ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలా వద్దా అలాంటిది ఎలా తెలుస్తుంది అంటే, ఉదాహరణకి ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి ఆప్షన్స్ కానివ్వండి, లేదా క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ కానీ మీరు ఎప్పుడైనా చదివారు అనుకున్నట్టయితే అక్కడ సెకండ్ అటెంప్ట్, అంటే సెకండ్ టైం మీరు పేపర్ చదువుతారు కదా, అప్పుడు కంపల్సరిగా దాన్ని అనలైజ్ చేయండి. ఎందుకంటే మీకు సెకండ్ టైము 20 నిమిషాల సమయం ఉంది. 20 నిమిషాల సమయంలో ఖచ్చితంగా 20 నుంచి 30 క్వశ్చన్లు మీరు సెకండ్ అటెంప్ట్లోకి రావచ్చు అనమాట. అప్పటికే పేపర్ అంతా కవర్ చేసి ఉంటారు కాబట్టి సెకండ్ అటెంప్ట్లో ఈ 20 నిమిషాల్లో ఏవైతే 50-50 ఛాన్స్ ఉందని మీరు అనుకుంటారో అక్కడ మీరు రిస్క్ తీసుకోవాలి. ఇక్కడ రిస్క్ అనేటువంటిది ఎప్పుడు తీసుకోవాలి అంటే, ఇందాక నేను చెప్పినట్టు క్వశ్చన్లో కానీ ఆప్షన్స్లో కానీ మీరు చదివినటువంటి వర్డ్స్ ఏమైనా కనిపించాయి అంటే అప్పుడు అనలైజ్ చేసి 50-50 ఆప్షన్ తీసుకోవాలి. ఆ పర్టికులర్ క్వశ్చన్స్కి మాత్రమే రిస్క్ తీసుకోవాలి. రిస్క్ ఏ అంశాల్లో లేదా ఏ క్వశ్చన్స్కి తీసుకోకూడదు అంటే, ఖచ్చితంగా ఈ క్వశ్చన్ చదవలేదు, ఈ కాన్సెప్ట్ నాకు తెలియదు, లేదు అంటే ఈ
ఆప్షన్స్ ఎప్పుడూ చూడలేదు, అలాంటి క్వశ్చన్స్ వదిలేయడం చాలా ఉత్తమమైనటువంటి పని. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి. గ్రూప్ 2లో ఏం చేశాము, కట్ ఆఫ్ ఇంక్రీజ్ అయిపోతుందేమో అనేటువంటి ఒక భ్రమలోకి వెళ్ళిపోయి ఎక్కువ అటెంప్ట్ చేయడం వల్ల ఎక్కువ నెగిటివ్ మార్క్స్ కోల్పోయాం. సో పేపర్ టఫ్నెస్ అనేటువంటిది మీకు టఫ్ అయితే రాష్ట్రం మొత్తం టఫే. అట్ ద సేమ్ టైం మీకు ఈజీ కాబట్టి రాష్ట్రం మొత్తం ఈజీ కాదు. సో ఎందుకంటే మీరు బాగా చదివారు కాబట్టి డెఫినెట్గా మీరు అటెంప్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్ని అటెంప్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, 120కి 100 అటెంప్ట్ చేయాలి లేదా 80 అటెంప్ట్ చేయాలని మనం చెప్పలేము. ఎందుకంటే డిపెండ్స్ అపాన్ యువర్ స్ట్రాటజీ, డిపెండ్స్ అపాన్ యువర్ యాక్యురసీ ఆఫ్ ద క్వశ్చన్స్. సో ఎక్కడ కూడా ఒక ఇన్స్క్రిప్షన్ అంటూ లేదనమాట ఇన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో లాస్ట్ టైం మీరు గమనిస్తే 2 పేపర్లకి కూడా కనీసం అంటే 90 మార్కులు కట్ ఆఫ్ కూడా లేదు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఒక్కొక్క పేపర్లో 120 క్వశ్చన్స్కి మీకు 45 మార్కులు పైన వచ్చినా సరే మీరు ఈ యొక్క మెయిన్స్కి క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 1:50 రేషియో కాబట్టి. సో ఇది ఫస్ట్ పేపర్కి మీరు చేయాల్సినటువంటి స్ట్రాటజీ. నౌ కమింగ్ టు సెకండ్ పేపర్ కూడా ఆఫ్టర్నూన్ ప్రాపర్గా భోజనం అనేటువంటి చేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోండి. అండ్ ఇంకొకటి, ఫస్ట్ పేపర్ సరిగా రాయలేదు అని చెప్పేసి సెకండ్ పేపర్ కూడా ఇంకెందుకు ఎలాగో పోతుంది అనేటువంటి ఆలోచన మాత్రం పెట్టుకోవద్దు. బికాజ్ వీ డోంట్ నో ఎన్ని మార్కులు వస్తే ఫస్ట్ పేపర్ అవుతుంది, ఎన్ని మార్కులు వస్తే సెకండ్ పేపర్ అవుతుందో మనకు తెలియదు. కాబట్టి సిన్సియర్గా ఏ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ సపరేట్ కాబట్టి ఏ క్వశ్చన్కైనా సరే సమానమైనటువంటి మార్కులు వస్తాయి. కాబట్టి ప్రతి క్వశ్చన్ని కూడా సమానంగా చూడండి. మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ కాబట్టి దానికి ఎక్కువ టైం ఇస్తాను, ఇష్టం లేని సబ్జెక్ట్ కాబట్టి దీనికి తక్కువ టైం ఇస్తాను అన్నట్లుగా కాదు. సో ఇష్టమైన సబ్జెక్ట్లోనే తక్కువ టైం కన్జంప్షన్తో ఫాస్ట్గా ఆన్సర్ చేసేయాలి, కష్టమైనటువంటి సబ్జెక్ట్కి కొంత టైం ఎక్కువ ఇవ్వాలన్నమాట. నౌ ఆఫ్టర్నూన్ జరిగేటువంటి ఎగ్జామ్లో మనకి కంపల్సరీగా యాప్టిట్యూడ్ రీజనింగ్ యొక్క ఇది ఒక 60 మార్క్స్కి ఉంటుంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి 30 మార్క్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి 30 మార్క్స్. నా సజెషన్ ఏంటంటే ఆఫ్టర్నూన్ జరిగేటువంటి ఎగ్జామ్కి ముందుగా కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది అటెంప్ట్ చేసిన తర్వాత అవి 2 సార్లు పేపర్ తిరిగేసిన తర్వాత ఫైనల్గా ఆ 120 నిమిషాల్లో 40 నిమిషాలు సైన్స్ అండ్ టెక్ కరెంట్ అఫైర్స్కి పెట్టిన తర్వాత మిగతా 80 నిమిషాల సమయంలో 60 నుంచి లేదా ఒక 1 అవర్ కంప్లీట్గా యాప్టిట్యూడ్కి పెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అది ఈ యొక్క సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి, మనం పెన్ అండ్ పేపర్ పెట్టి సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి కొంత టైం ఎక్కువ ఇచ్చేటువంటి విధంగా చూసుకోండి. అండ్ పేపర్ టఫ్గా వస్తుందా ఈజీగా వస్తుందా అనేటువంటివి మనకు ఆ సమయంలో అసలు అప్రస్తుతంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పేపర్ టఫ్ వచ్చినా ఈజీ వచ్చినా మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో మీరు ఈజీగా కొన్ని మిస్టేక్స్ని చేయకుండా ఉంటే చాలు. కొత్తగా మనము ఏదో మార్కులు పెట్టడం కానివ్వండి, కొత్తగా మనం ఏదో సాధించడానికి ఏమీ ప్రయత్నం చేయక్కర్లేదు. మనం సిల్లీ మిస్టేక్స్ అనేటువంటి ఎప్పుడు చేస్తాము అంటే మన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది సరిగా పనిచేయనప్పుడు. సో ఎగ్జామ్ హాల్లో కేవలం ఎగ్జామ్ గురించి మాత్రమే, మీ యొక్క క్వశ్చన్స్ గురించి మాత్రమే ఆలోచించండి, ఇతర అంశాల గురించి ఆలోచించవద్దు. ఎగ్జామ్ తర్వాత ఏం జరుగుతుంది, పేపర్ టఫ్గా వచ్చింది కదా, సో తర్వాత కట్ ఆఫ్ తగ్గిపోతుందేమో, ఈ యొక్క ఆలోచనని అస్సలు రానివ్వద్దు మీ యొక్క మైండ్లోకి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో యాప్టిట్యూడ్ టఫ్గా వచ్చినా ఈజీగా వచ్చినా, పేపర్ టఫ్గా వచ్చినా ఈజీగా వచ్చినా, మీ యొక్క స్ట్రాటజీ విత్ కామన్ సెన్స్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది మీకు 2 మార్కులు పోకుండా చేస్తుంది. సో 2 మార్కులు పోవట్లేదు అంటే నెగిటివ్ పోవట్లేదు అంటే అర్థం ఏంటి, 2 మార్కులు పాజిటివ్లో మనకు వస్తున్నట్టు. ఉదాహరణకి హడావిడిగా కంగారు పడుతూ 3 మార్కులు రాంగ్ పెట్టారనుకోండి, ఆ 3 మార్కులు పోతాయి. అదేవిధంగా మరొక మార్క్ అడిషనల్గా నెగిటివ్ పోతుంది, అంటే టోటల్ 4 మార్కులు పోతాయి. అంటే మీరు హడావిడిగా టెన్షన్ పడడం వల్ల 4 మార్కులు నష్టపోతారు. లేదా టెన్షన్ పడలేదు అంటే 3 మార్కులు, ఆ 3 క్వశ్చన్లు కరెక్ట్గా పెడతారు కాబట్టి 3 మార్కులు ప్లస్ అవుతాయి, టెన్షన్ పడితే 4 మార్కులు మైనస్ అవుతాయి. ఇదే స్ట్రాటజీ. పాజిటివ్ మైండ్తో కూల్ మైండ్తో ఉంటే 4 మార్కులు ఎక్కువ వస్తాయి. నెగిటివ్ మైండ్తో లేదా స్ట్రెస్ఫుల్గా ఉంటే మీ యొక్క మైండ్ని కంగారు పెట్టినట్టయితే మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లూజ్ అయ్యారు అంటే 5 మార్కులు 6 మార్కులు ఇంకా కంగారులో ఇంకా చాలా మార్కులు మీరు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. చదివినంత వరకు చదివారు, బాగానే చదివారు. ట్రస్ట్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు నమ్మండి. ఎగ్జామ్ హాల్లో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇన్విజిలేటర్స్తో ఎట్టి పరిస్థితుల్లో గొడవ పెట్టుకోవద్దు. ఇది చాలా చాలా కీలకం. ఉదాహరణకి ఎగ్జామ్ హాల్ మధ్యలోనే వాటర్ తాగేటువంటి ప్రయత్నం చేయండి. వాటర్ అవైలబిలిటీ లేకపోతే పొలైట్గా ఇన్విజిలేటర్ని అడిగి మరి వాటర్ తెప్పించుకొని వాటర్ ఒక సైకిల్ ఆఫ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చెప్పాను కదా 80 మినిట్స్ అయిపోయిన తర్వాత వాటర్ తాగండి. సో తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వండి.
2 minutes రిలాక్స్ అయిన తర్వాత అగైన్ స్టార్ట్ డూయింగ్ సెకండ్ రౌండ్. సో ఈ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ మిడిల్లో వాటర్ బ్రేక్ అనేటువంటిది కంపల్సరీగా పాటించండి. సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఎగ్జామ్ రాయగలిగితే సింపుల్గా పాజిటివ్ మైండ్తోనే ఎక్కువ మార్కులు నష్టపోకుండా ఉంటారు, అది మాత్రం గ్యారంటీగా చెప్పగలను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ AKS IAS ఆల్వేస్ విత్ యూ. థ్యాంక్ యూ.